పార్టీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వేదిక మీద ఉన్నటువంటి పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్లో మరి సభ్యులుగా ఉత్తరప్రదేశ్ నుంచి కొనసాగిస్తూ ఈరోజు అనేక క్రింది స్థాయి నుంచి కూడా ఈరోజు జాతీయ స్థాయి వరకు వివిధ పార్టీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దేశంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మరి డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు సభాధ్యక్షులు అజయ్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు గౌతమ్ గారు, దీపక్ రెడ్డి గారు, కృష్ణ యాదవ్ గారు, వీరెల్లి చంద్రశేఖర్ గారు, ఆనంద్ గౌడ్ గారు, కృష్ణగౌడ్ గారు, అమృత గారు, ఉమారాణి గారు, రమేష్ యాదవ్ గారు, శ్యామరాజ్ గారు, ఎక్కాల కన్న గారు, సూర్యప్రతాప్ సింగ్ గారు, రవీందర్ గౌడ్ గారు, శ్రీధర్ గౌడ్ గారు, నాగరాజాచారి గారు, నరేష్ గౌడ్ గారు, బలవీరి కుమార్ గారు, ప్రశాంత్ జోషి, కేసరి నర్సింగ్ యాదవ్ గారు, జగన్ గారు, కేబీ నరసింహరావు గారు, కృష్ణకుమార్ గారు, నాగభూషణాచారి గారు, దామోదర్ నాయుడు గారు, ఇంకా క్షమించాలి చాలా పేర్లు ఉన్నాయి. మనమంతా అంబర్పేట కుటుంబం కాబట్టి ఎవరి పేరు తీసుకోకుండా ఏమనుకోకూడదు. ఎంతసేపు 2 నిమిషాలా 10 నిమిషాలా ఓపిక ఉందా? అందరికీ ఆకలి అవుతుంది నాకు తెలుసు, కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను. పెద్దలు చాలా వివరంగా రాష్ట్ర అధ్యక్షుల వారు, మన డాక్టర్ లక్ష్మణ్ గారు, కృష్ణ యాదవ్ గారు, గౌతమ్ గారు అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. నేను 2 విషయాలకు మాత్రమే పరిమితం అవుతాను. ఒకటి, మన అంబర్పేట 2004లో తెలంగాణ నుంచి పార్టీ జెండా గౌరవాన్ని, పార్టీ యొక్క జెండాను తెలంగాణలో ఒకే అంబర్పేట నుంచి ఒక ఎమ్మెల్యే గెలిపించి అంబర్పేట ప్రజలు మీరందరూ కూడా పార్టీకి ఈరోజు తల ఎత్తుకొని తిరిగే విధంగా ఏకైక ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించారు. నేను అంబర్పేట ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండోది, 2009లో కూడా తెలంగాణ నుంచి ఇద్దరం గెలిస్తే మళ్ళీ అంబర్పేట ప్రజలు ఇక్కడ నుంచి మీ యొక్క శ్రమ కారణంగా పార్టీ ఆ రోజు తల ఎత్తుకొని తిరిగింది. ఆ రకంగా అనేక ఎన్నికల్లో అంతకుముందు పెద్దలు టైగర్ నరేందర్ గారు, ఆ తర్వాత మనందరినీ కూడా ఎప్పుడైనా దత్తాత్రేయ గారు కానీ లేక నన్ను కానీ మీరు ఎంతో ఆప్యాయతతో ప్రేమతో మరి గెలిపించిన విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా 3 సీట్లు మనం ఈ ప్రాంతం నుంచి గెలవడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అడ్డా, అంబర్పేట గడ్డ అని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, మనము ఈ ప్రాంతంలో ఏ రకంగా వర్షం వస్తే అంబర్పేట కానీ, బాగంబర్పేట కానీ, ఈవెన్ బర్కత్పుర కానీ ఏ రకంగా ఇళ్లలో నీళ్ళు వచ్చేదో మనం చూసాం. అని గోల్నాక ప్రాంతం, కాచిగూడ ప్రాంతం. కానీ ఈరోజు మనము 15 సంవత్సరాల పాటు మన గవర్నమెంట్ లేకున్నా, మనకు నిధులు ఇవ్వకున్నా మీ అందరి సహకారంతో, అంబర్పేట ప్రజల యొక్క సహకారంతో, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నప్పటికీ కూడా అందరి ముఖ్యమంత్రులతో ఒత్తిడి తెచ్చి మన ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశామో ఈరోజు కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అజయ్ గారు చెప్పినట్టు 21 పక్కా స్కూల్ బిల్డింగ్లు మన ప్రాంతంలో నిర్మాణం చేయడం జరిగింది. మరి అంతకుముందు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో, మరి
19 తర్వాత ఎన్ని స్కూళ్ళు వచ్చాయో అంబర్పేట ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అంతేకాదు మనము రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టాలని నిర్ణయం తీసుకోకముందే నేను ఆ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మొదటిసారిగా మన ప్రాంతంలో మొదలుపెట్టిన విషయాన్ని సందర్భంగా మనవేస్తా ఉన్నాను. అద్భుతంగా ఈరోజు కూడా స్కూళ్ళు అడ్మిషన్స్ కూడా దొరకని పరిస్థితుల్లో మన స్కూళ్ళు ఈరోజు ముందుకెళ్తా ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. మనం స్కూల్ పెడితే పక్కనున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు మూతపడ్డ విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ స్కూళ్ళు పెడితే పక్కనున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు మూతపడి అక్కడ చదివేటువంటి పిల్లలందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విషయాన్ని ఉదాహరణిస్తూ ఉన్నాం. అంతేకాదు స్కూళ్ళల్లో ఫర్నిచర్ కానీ లేక స్మార్ట్ కాల్ రూమ్స్ కానీ, ఇది కాకుండా 100కు పైగా కమ్యూనిటీ హాల్స్ మన అంబర్పేటలో ఆ 15 సంవత్సరాలలో నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఇదే మన పక్కనే మూసి పైన మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతమైనటువంటి బ్రిడ్జి గోల్నాగ దగ్గర వేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఏకైక బీసీ హాస్టల్ సొంత భవనము ఎక్కడ కట్టారంటే అంబర్పేటలో మనం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బీసీ హాస్టల్ భవనాన్ని నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు 3 ధోబీ ఘాట్లు మన ప్రాంతంలో డెవలప్మెంట్ చేశాం. మరి ఈరోజు ఎన్ని డెవలప్ అయినాయో తెలంగాణ అంబర్పేట ప్రజలు ఆలోచన చేసుకోవాలి. 360 కోట్లతో 5 సబ్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు శాసనసభ్యుడిగా మన అంబర్పేటలో 5 మరి సబ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. ఇంకా 30 సంవత్సరాల వరకు కొత్త సబ్ స్టేషన్ మనకు అవసరం ఉండదు. ఆ రకంగా ముందు చూపుతో మరి ఆ రకంగా 5 సబ్ స్టేషన్స్ ప్రారంభించుకున్నాం. అనేక రకాల పార్కులు, నూతన పార్కులు, అది బాగంబర్పేటలో కానీ బర్కత్పూర్లో కానీ నూతన పార్కులు ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. అంతెందుకు మనం ఈ హాల్ నుంచి బయటికి వెళ్తే కనిపించేది ఫ్లైఓవర్. 40 ఏళ్ల నుంచి చర్చ జరుగుతూ ఉంది ఈ ఫ్లైఓవర్ గురించి, 40 ఏళ్ల నుంచి. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 400 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎక్కడ లైబ్రరీ బిల్లు కట్టాలి ఈ మధ్యలో కాచిగూడలో కానీ నల్లకుంటలో కానీ మన సొంత పక్కా బిల్డింగ్లు ఈరోజు లైబ్రరీల కోసం కట్టించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అంగన్వాడీ స్కూల్ అభివృద్ధి, ఈరోజు బస్తీ దవాఖానాల అభివృద్ధి, బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బుల ద్వారానే ఈరోజు మన అంబర్పేటలో కానీ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ బస్తీ దవాఖానాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు శ్మశాన వాటికల అభివృద్ధి, అదే కాకుండా మరి ఈరోజు అనేక రకాలుగా ఇండ్ల నిర్మాణం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మనం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈరోజు గోల్నాకలో హౌసింగ్ స్కీమ్ కట్టాం, నల్లకుంటలో హౌసింగ్ స్కీమ్ కట్టాం, బాగంబర్పేటలో హౌసింగ్ స్కీమ్ కట్టాం. మరి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క ఇల్లైనా వాళ్ళు కట్టారా అంబర్పేటలో చూపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే మనమందరం ఆలోచన చేయాలి. అంబర్పేట మాంకాళి దేవాలయానికి ఎదురుగా మనం ఫ్లైఓవర్ కింద రోడ్డు వేస్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మజ్లిస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఆ రోజు